గైస్ మీకు కట్ షాట్లో 1 మినిట్ లోపు మన హైదరాబాద్లో స్పెసిఫిక్గా యూనిక్గా ఉండే గణేష్ ఐడల్స్కి సంబంధించి డీటెయిల్స్ చెప్తాను. చాలా బాగున్నాయి, మీరు కూడా చూడండి. నాగోల్ దగ్గర 63 ఫీట్ ఎకో ఫ్రెండ్లీ గణేష అండ్ లడ్డు వచ్చేసి 25 kgs. ఇది వేలంపాటకి వేస్తారు. లాస్ట్ ఇయర్ లడ్డు అయితే 4.8 lakhs వరకు వెళ్ళింది. మరి ఈ ఇయర్ ఎలా వెళ్తుందో చూడాలి. బాలాపూర్ స్వర్ణగిరి గణేష ఈసారి స్వర్ణగిరి టెంపుల్ థీమ్తో పెట్టారు. లడ్డు 21 kgs, గణేష వచ్చేసి 21 feet ఉంది. లాస్ట్ ఇయర్ 30 lakhs 1,000 రూపీస్కి వేలంపాటకు వెళ్ళింది. బట్ ఈ ఇయర్ ఎలా వెళ్తుందో అనేది చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. ఇది ఒక పెద్ద జాతరలా జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ కోటి గోకుల్ చాట దగ్గర చిల్డ్రన్ గణేష పెట్టారు. ఇక్కడ 4 seasons థీమ్ తోటి లాస్ట్ ఇయర్ రైల్వే స్టేషన్, అంతకుముందు పెళ్లి కల్చర్కి సంబంధించి ఇలా థీమ్స్ మారుస్తూ పిల్లలకి అవేర్నెస్ ఇచ్చే విధంగా ఇక్కడ గణేషని ప్రతిష్ఠిస్తూ ఉంటారు. నెక్స్ట్ అస్మత్గంజ్ గోల్డ్ గణేష, ఇక్కడ పాదాలు, దంతాలు, తిలకం గణేష్కి సంబంధించినవన్నీ డొనేషన్ ద్వారా గోల్డ్తో చేయించారనమాట. ఈసారి మహాభారతం థీమ్ పెట్టారు. లాస్ట్ ఇయర్ సీతారామం థీమ్ పెట్టారు. లడ్డు అయితే నో ఆప్షన్ అనమాట, ప్రసాదంలాగా పనిచేస్తారు. మిస్ అవ్వకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. రామ్నగర్ గణేష్ వచ్చేసి ఎంత బాగున్నారో కదా చూడడానికి, శివుళ్లాగా అటు వినాయకుల్లాగా ముద్దుగా ఉన్నారు. ఇక్కడ జ్యోతిర్లింగాలు అలాగే అమర్నాథ్ థీమ్ పెట్టారు. వినాయకుని దర్శించుకొని లెఫ్ట్ వెళ్తే జ్యోతిర్లింగాలు ఉంటాయి, అక్కడ నుంచి బ్యాక్ వెళ్తే అమర్నాథ్ థీమ్ లాగా రియలిస్టిక్గా ఉండడం కోసం ఐస్ కూడా అరేంజ్ చేశారు. నడిచేటప్పుడు ఒక ట్రెడ్మిల్ లాగా ఒక కింద మనం నడుస్తుంటే కాళ్ళ దగ్గర చల్లగా తగులుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం రియల్గా ఐస్ తోటి వచ్చే లింగాన్ని అక్కడ ప్రతిష్ఠించారు పిల్లలు వాళ్ళ టాలెంట్ తోటి. చాలా బాగుంది, మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ వారాసిగూడ గణేష లేజర్ షో హైలైట్ అని చెప్పొచ్చు హైదరాబాద్లో. వినాయకుడు లేచి వచ్చినట్టు, నడుస్తున్నట్టు, ఆశీర్వాదం ఇస్తున్నట్టు, ఇలా చాలా రియల్ ఫీలింగ్ వచ్చింది అవతారాలన్నీ చూపిస్తూ. సో ఇది 5 minutes ఎబో షో ఉంటుంది. టైమింగ్ వచ్చేసి 7 PM to 11 PM మధ్యలో ఉంది. ఇంకెవరన్నా చూడాలనుకుంటే మిస్ కాకుండా ఫ్యూ డేసే ఉంది, వెళ్ళి చూసేయండి. అండ్ మీకు ఏ గణేష బాగా నచ్చారో వెంటనే కామెంట్ చేయండి. ఇంకేదైనా గణేష మిస్ అయ్యానో నేను అనిపిస్తే నాకు చెప్పండి, నేను వెళ్ళి ఎంజాయ్ చేస్తాను.